బన్నీ అదేనండి మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఆయన గురించి మనకి చాలా తెలుసు అనుకుంటాం. ఆయన సినిమాలు చూసి బన్నీ ఇలా ఉంటాడు అని అనుకుంటాం. కానీ సినిమాలు వేరు, జీవితం వేరు. పెద్ద తెరపైన చూసిన మనిషి నిజ జీవితంలో ఎలా ఉంటారని చాలా మందికి తెలియదు. అల్లు అర్జున్ని బెస్ట్ ఫ్రెండ్ గా చాలా మంది చెప్తారు. నిర్మాత బన్నీ వాసు కూడా ఒక సందర్భంలో అల్లు అర్జున్ అంటే తనకి ఎంత ఇష్టమో చెప్పాడు. అయితే ఇది మెగా ఫ్యామిలీ బ్లడ్ లోనే ఉన్న మ్యాజిక్ ఏమో. చరణ్ బంగారం, పవన్ కళ్యాణ్ బంగారు కొండ, ఇక ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అంతే బంగారం. ఈ విషయాన్ని మళ్ళీ మా ఇంటి బంగారం ప్రమోషన్స్ లో డైరెక్టర్ నందిని రెడ్డి చెప్పి అందరి మనసులు గెలిచింది. తన సినిమాల్లో సహజమైన భావోద్వేగాలు, అందమైన ప్రేమ కథలు, కుటుంబ అనుబంధాలను ఎంతో హృదయానికి హత్తుకునేలా చూపిస్తూ టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకురాలు నందిని రెడ్డి. మహిళా దర్శకుల సంఖ్య తక్కువగా ఉన్న తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన మార్కు వేసుకున్న ఆమె మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఒక దర్శకురాలిగా మాత్రమే కాదు, మంచి కథలను అందంగా చెప్పగల కథాకారిణిగా కూడా నందిని రెడ్డికి మంచి పేరు ఉంది. ఆమె దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం అలా మొదలైంది. అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ తన ఫ్రెష్ స్టోరీ, కామెడీ, ఎమోషన్స్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. అప్పటి వరకు తెలుగు సినిమాల్లో ఎక్కువగా కనిపించని నేచురల్ ఫీల్ ను నందిని రెడ్డి ఈ సినిమాతో చూపించింది. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ఉత్తమ నూతన దర్శకురాలిగా నంది అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఒక డైరెక్టర్ గా మొదటి సినిమాతోనే అంతటి గుర్తింపు రావడం చాలా అరుదు. కానీ ఆ విజయంతో నందిని రెడ్డి ప్రయాణం పూర్తిగా సాఫీగా సాగలేదు. ఇండస్ట్రీలో ప్రతి దర్శకుడు ఎదుర్కొనే ఒత్తిడి, అంచనాలు ఆమెను కూడా వెంటాడాయి. మొదటి సినిమా తర్వాత రెండో సినిమాపై మరింత ఒత్తిడి పెరిగింది. ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాలు అందరూ కూడా తర్వాత ఏం చేస్తుందని ఆసక్తిగా ఎదురుచూశారు. అలా 2 ఏళ్ల గ్యాప్ తర్వాత ఆమె తెరకెక్కించిన చిత్రం జబర్దస్త్. ఇందులో సిద్ధార్థ్, సమంత రుత్ప్రభు జంటగా నటించారు. సినిమా విడుదలకు ముందు మంచి అంచనాలు నెలకొన్నాయి. కానీ విడుదల తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద సినిమా నిరాశపరిచింది. మొదటి సినిమాతో భారీ హిట్ అందుకున్న నందిని రెడ్డికి ఈ ఫ్లాప్ చాలా పెద్ద షాక్ అయిందట. సినిమా ఫెయిల్యూర్ ను చాలా మంది బయటకు కనిపించకుండా భరించేస్తారు. కానీ లోపల మాత్రం ఆ బాధ వారిని బాగా వెంటాడుతోంది. నందిని రెడ్డి కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంది. ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన మాటలు చాలా మందిని ఆలోచింపచేశాయి. జబర్దస్త్ ఫ్లాప్ అయిన తర్వాత దాదాపు 3 నెలల పాటు ఇంటి నుండి బయటికి రాలేదట. ఎవరినీ కలవకుండా పూర్తిగా తనలో తాను మునిగిపోయిందట. ఒక సినిమా ఫెయిల్యూర్ దర్శకుడిపై ఎంత ప్రభావం చూపుతుందో ఆమె మాటల్లో స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా తొలి సినిమా సక్సెస్ తర్వాత వచ్చిన ఫ్లాప్ కావడంతో ఆ బాధ మరింత ఎక్కువైందని తెలుస్తోంది. ఇండస్ట్రీలో అవకాశాలు కోల్పోతామేమో అన్న భయం, ఇక నేను చేయగలనా అనే అనుమానం చాలా మందిని మానసికంగా కుంగతీస్తుంది. నందిని రెడ్డి కూడా ఆ దశను ఎదుర్కొంది. అయితే అదే సమయంలో ఆమె జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. అది అల్లు అర్జున్ తో సంబంధించింది. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పాత ఇంటర్వ్యూలో నందిని రెడ్డి ఈ విషయాన్ని స్వయంగా చెప్పింది. సినిమా ఫ్లాప్ అయ్యాక ఇంట్లోనే ఉండిపోయిన ఆమెకు బన్నీ ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నాడట. నందిని రెడ్డి చెప్పిన మాటల ప్రకారం తాను ఇంటికి వెళ్లగానే అల్లు అర్జున్ గట్టిగా మందలించాడట. ఒక ఫ్లాప్ వచ్చింది కదా అని ఇలా ఇంట్లో ముడుచుకొని కూర్చుంటారా? దర్శకురాలిగా నెక్స్ట్ సినిమా గురించి ఆలోచించాలి. కొత్త కథ ఏంటి అంటూ ప్రశ్నించాడట. ఆ సమయంలో తాను పూర్తిగా షాక్ అయ్యానని నందిని చెప్పింది. ఆ తర్వాత ఏమైనా కొత్త స్టోరీ రాసావా అని బన్నీ అడిగాడట. తాను ఒక కథ రాశానని చెప్పగానే వెళ్లి వెంటనే తీసుకురా, నాకు 1 లైన్ చెప్పు, నేను వింటా, నా అభిప్రాయం చెబుతా అంటూ ఎంతో ప్రోత్సహించాడట. ఆ సమయంలో అల్లు అర్జున్ ఇచ్చిన ధైర్యం తనకు చాలా అవసరమైందని నందిని రెడ్డి చెప్పుకొచ్చింది. సినీ పరిశ్రమలో విజయాలప్పుడు అందరూ దగ్గరగా ఉంటారు. కానీ అపజయాల సమయంలో పక్కన నిలబడే వాళ్ళు చాలా అరుదు. అల్లు అర్జున్ మాత్రం అప్పుడు ఒక మంచి స్నేహితుడిలా తనను ప్రోత్సహించాడని నందిని చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చాలా మంది అభిమానులు కూడా బన్నీ వ్యక్తిత్వాన్ని ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే ఒక ఫ్లాప్ తర్వాత దర్శకురాలు మళ్లీ నిలబడాలని కోరుకోవడం, ఆమెకు మానసిక ధైర్యం ఇవ్వడం చిన్న విషయం కాదు. ఇక ఆ తర్వాత నందిని రెడ్డి మళ్లీ తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. మధ్యలో కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోయినా చివరకు ఓ బేబీతో మరోసారి భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన సమంత నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సినిమా కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులను ఈ చిత్రం బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మళ్ళీ అదే సమంతతో కలిసి నందిని రెడ్డి మా ఇంటి బంగారం అనే కొత్త సినిమాను తెరకెక్కిస్తోంది. ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఓ బేబీ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉండడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.